పట్టిసీమ ప్రాజెక్టు నుంచి అధికారులు నీరు విడుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జానాంపేట దగ్గర గోదావరి నీటికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ప్రభుత్వ వైపు చింతమనేని ప్రభాకర్. ఈ నీరు రేపు కృష్ణా నదిలో కలవనుంది. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై కృష్ణా, రాయలసీమ జిల్లాల రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ ఆలూరి అందిస్తారు. రమేష్, పట్టిసీమ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రిషి, ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలోని గోదావరి జిల్లాని అలాగే కృష్ణా నదిని అనుసంధానం చేసే దిశగా మొదటి అడుగు పూర్తయింది అనుకోవచ్చు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత కుడికాలు ద్వారా ఈ నీటిని కృష్ణా నదిలోకి కలిపేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ పట్టిసీమ ప్రాజెక్టు కొంత వరదల కారణంగా అలాగే అక్కడి నుంచి పంప్ హౌస్ కొంత రావడం ఆలస్యం కావడంతో ప్రభుత్వం చెప్పిన విధంగానే సెప్టెంబర్ మొదటి వారంలోనే నీటిని కృష్ణా నదికి, కృష్ణా డెల్టాకి సాగునీరుగా అందించాలనే లక్ష్యంతో ఇప్పుడు ప్రస్తుతం తాడిపూడి ద్వారా ఈ నీటిని విడుదల చేశారు. సుమారుగా 500 క్యూసెక్ల నీటిని విడతల వారీగా ఈ పోలవరం కుడికాలులోకి విడుదల చేస్తున్నారు. దీంతో ఇది ఒక రకంగా పట్టిసీమకు ట్రయల్ రన్ గా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నీరు ద్వారా ఇప్పుడు కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి సుమారు 60,000 ఎకరాల్లో పంట పండించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మిగిలిన నీటిని కృష్ణా బేసిన్ లోకి తరలించి అక్కడి నుంచి తర్వాత రాయలసీమకు నీటిని, ఎగువ నుంచి వచ్చే నీటిని రాయలసీమ ప్రాంతానికి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఒక రకంగా పట్టిసీమ అతి త్వరలో మరొక వారం రోజుల్లో ఒక పంప్ హౌస్ నిర్మాణం పూర్తవడం, దాని ద్వారా నీటిని విడుదల చేయడానికి ముందే ఇది ఒక ట్రయల్ రన్ గా చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం తాడిపూడి ద్వారా విడుదల చేసేటటువంటి నీరు ప్రస్తుతం పోలవరం కాలువ నుండి ప్రవహిస్తుంది. దీంతో ఇటు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలోని చాట్రాయి మండలం అలాగే దెందులూరు మండలాల్లోని పొలాల్లో ఇక్కడ రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీరు విడుదల అనేది కొన్ని సంవత్సరాలుగా ఒక కలగా మిగిలిపోయింది. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టిసీమ ప్రాజెక్టుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఆ తర్వాత పనులు అత్యంత వేగంగా పూర్తి చేయడం, ఈ కాలువ పనులు ముఖ్యంగా పోలవరం కాలువ అసంపూర్తిగా ఉంది ఇంతకాలం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల చొరవతోటి అలాగే మంత్రులు, సాగునీటి మంత్రి ద్వారా కూడా ఈ పోలవరం కాలువలు ఎప్పటికప్పుడు తవ్వకాలు పూర్తి చేయడం, నీటి విడుదల అనేది చాలా వేగంగా, అత్యంత వేగంగా పూర్తయింది చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గోదావరి జలాలు అనేవి పోలవరం కుడి కాలువ ద్వారా ప్రవహించడం చూసినటువంటి రైతులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఎప్పటికప్పుడు పట్టిసీమ ద్వారా కూడా ఇదే రకంగా త్వరలోనే నీరు రాబోతున్నాయి. పంటలకి ఇక వర్షాలతోటి సంబంధం లేకుండా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల ఆధారంగా గోదావరి నీటిని కృష్ణా బేసిన్ లోకి అలాగే కృష్ణా డెల్టా ప్రాంతానికి తరలించడం చాలా సులువు అవుతుందని రైతులకు కూడా ఒక నమ్మకం కలిగింది. ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో మాత్రం ఒక చాలా పెద్ద విజయంగా కూడా ప్రభుత్వానికి కలిసి వచ్చేటటువంటి అంశం. రిషి. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.